హాయ్ అండి, నమస్తే. నేను మీ సులోచనని. వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ ఈ వీడియోలో అందరు ఇష్టంగా తినే స్ట్రీట్ స్టైల్ దహీ పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ఒక ప్లేట్ తింటే చాలు, స్టమక్ ఫుల్ అయిపోతుంది. ముందుగా దీనికోసం చింతపండు చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి ఇలా నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ చింతపండు నానేలోపు గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గుప్పెడు కొత్తిమీర, కొంచెం పుదీనా, అల్లం ముక్క కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోవద్దు. ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూను, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఒక హాఫ్ లెమన్ జ్యూస్ ఇలా పిండుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి గ్రీన్ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, చింతపండు కూడా నానిపోయింది. ఈ చింతపండు అంతా బాగా స్మాష్ చేసుకొని గుజ్జు తీసుకోవాలి. గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇలాగ జల్లిట్లో ఈ చింతపండుని అంతా వేసుకొని ఇలా వడకట్టుకోవాలి. గింజలు ఇలా పిప్పి అంతా పడకుండా ఉంటుంది. చింతపండు రసాన్ని అంతా వడకట్టుకున్న తర్వాత ఇందులో ఒక 1/4 కప్పు బెల్లం తురుము వేసుకొని ఈ బెల్లం అంతా చింతపండు రసంలో కరిగేలాగా ఇలా కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ కారం, అలాగే ఒక పావు స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే చింతపండు చట్నీ మనకు రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలు, కాస్త చిక్కబడుతుంది. ఇలాగ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. ఈ చట్నీ ఒక బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 15 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. తర్వాత మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. ఒక కుక్కర్లోకి 2 బంగాళదుంపలను పీల్ ఆఫ్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక కప్పు నానబెట్టుకున్నటువంటి బఠానీ వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు పూరీలు ప్రిపేర్ చేసుకుందాము. బాగా కాగినటువంటి ఆయిల్లో ఇలాగ పూరీలు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. నేను బయట రెడీమేడ్ ప్యాకెట్ తీసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఒక 5 విజిల్స్కి అయితే ఇలాగ బాగా ఉడికిపోయి ఇప్పుడు గెంటితో కానీ లేదంటే ఇలాగ స్మాషర్తో కానీ ఇలాగ బాగా ఎనుపుకోవాలి. ఇదంతా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్టు, ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి, ఒక పావు స్పూన్ కారము, అలాగే ఒక పావు స్పూన్ ధనియాల పొడి, ఒక 1 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా ప్లేస్లో గరం మసాలా అయినా వేసుకోవచ్చు. బయట బండి మీద టేస్ట్ రావాలంటే చాట్ మసాలా వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఈ దహీ పూరి కోసం దహీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక గిన్నెలోకి ఇలాగ పెరుగు తీసుకొని విస్కర్తో ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా. తర్వాత ఒక 1 స్పూన్ షుగరు, అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి, ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటే మనకి దహీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మనకు దహీ పూరికి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాం కదా. మసాలా కర్రీ, దహీ, గ్రీన్ చట్నీ, సేవు, అలాగే ఆనియన్స్, చింతపండు చట్నీ. ఈ పూరీలకి ఇలాగ హోల్స్ పెట్టుకొని ఇవంతా 1 బై 1 వేసుకోవాలి. చూడండి, అన్నిటికీ ఇలాగ హోల్స్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మసాలా కర్రీని అయితే వేసుకోవాలి. ఆలు బఠానీ ఉంది కదా, కర్రీని అంతా ఇలా వేసుకోవాలి అన్నిటిలోకి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత చింతపండు చట్నీని వేసుకోవాలి. చింతపండు చట్నీని వేసుకున్న తర్వాత గ్రీన్ చట్నీని వేసుకోవాలి. పైన దహీ వేసుకోవాలి. సేమ్ బయట ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అలానే ఉంటుంది. ఇలా 1 బై 1 వేసుకొని తర్వాత సేవ్ ఇలా వేసుకొని పైన కొంచెం కారాన్ని ఇలా స్ప్రింకిల్ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ పైన కొంచెం గ్రీన్ చట్నీ, ఇలా దహీ వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని ఫైనల్గా ఇలా తురుముకున్నటువంటి క్యారెట్ని వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. బయట స్ట్రీట్ స్టైల్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.